హలో అండి, ఈరోజు నేను సింపుల్ టొమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను. కర్రీ సింపులే కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక 1/2 kg టొమాటోలు, అదేవిధంగా 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది టమాటా కర్రీకి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1/2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటో ముక్కలు కూడా వేసేసేయండి. టమాటా కర్రీ రోటీలోకి, అదేవిధంగా అన్నంలోకి చాలా బాగుంటుందండి. విలేజ్లో అయితే ఎక్కువ టొమాటో కర్రీ వండుకుంటామండి మేము. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయిందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మంచిగా సాల్ట్లో ఉండే వాటర్ అంతా కలిసి టమాటో మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేస్తున్నానండి. దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని చూసారు కదండి ఎంత బాగుందో. కర్రీ చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.